హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను కాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి. ప్రోడక్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. టైం లేనప్పుడు చాక్తో కట్ చేయకుండా ఇలా దీంట్లో వేసి ప్రెస్ చేస్తే చాలు, చాక్తో కట్ చేసినట్టే చాలా నీట్గా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత నీట్గా చిన్న చిన్న పీసెస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ కట్ చేసి పెట్టేసుకున్నాను కదా. అలానే పచ్చిమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత ఇక్కడ ఇంగువ అయితే నేను ప్రతి దాంట్లోని వాడతానండి. కొంచెం ఇంగువ వేసాను. అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఫస్ట్ అయితే దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను అనమాట. నెక్స్ట్ ఆనియన్ వేసేసాను. ఇవి చక్కగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను అనమాట. చక్కగా వేగుతున్నాయి కదండి ఇవి. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎప్పుడు కూడా బయటది అసలు వాడను, నేను ఇంట్లోనే తయారు చేస్తూ ఉంటానన్నమాట. సో 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఇవి వేగడానికి కాసేపు మూత పెట్టాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటా యాడ్ చేయడానికి టమాటా అయితే కట్ చేసేస్తున్నాను. టమాటాలు అయితే చాలా జాగ్రత్తగా చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటాలో స్నేక్స్ ఉన్నాయన్నమాట. మీకు తెలిసిన విషయమే కదా, అన్నిటికీ కూడా మందులు ఎక్కువగా వాడుతున్నారు కదా. సో అలా అనమాట. ఇక్కడైతే టమాటా అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసాను అనమాట. చక్కగా ఇవి మగ్గేంత వరకు కూడా కలిపేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాలీఫ్లవర్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో కాలీఫ్లవరు. ఇది మామూలుగా అయితే వాటర్లో ఒకసారి బాయిల్ చేస్తే దాంట్లో ఏమైనా పురుగులు లాంటివి ఉంటే పోతాయి, కానీ నేను ఇక్కడ బాయిల్ చేయలేదు, డైరెక్ట్ కర్రీలో వేసేసాను అనమాట. ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంది కదండి. సో అందుకని చెప్పేసి ఇక్కడైతే కట్ చేసేసాను. చక్కగా వీటిని చిన్న పీసెస్ కింద కట్ చేశాను. అలానే వాటర్లో 2 టైమ్స్ వాష్ చేసేసిన తర్వాత కర్రీలో వేసేసుకుంటున్నాను. చూసారా ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో కట్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుంటున్నాను. సో ఇవి ఇప్పుడు కర్రీలో యాడ్ చేసేస్తున్నాను. ఈ కాలీఫ్లవర్ కర్రీ నేను చికెన్ కర్రీ టైప్లో చేస్తున్నానండి, మసాలా వేస్తున్నాను అనమాట. సో నార్మల్గా కూడా చేసుకోవచ్చు, పచ్చి బఠానీ వేసుకుని కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇవైతే కాలీఫ్లవర్ అయితే యాడ్ చేసేసాను. చక్కగా కొంచెం ఒకసారి కలిపేసాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 1 స్పూన్ పసుపు వేసాను. నెక్స్ట్ తగినంత కారం. చక్కగా కారం వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఆ కారం కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇప్పుడు కాసేపు మూత పెట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసి ఒక్కసారి కలుపుకుని ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేశాను. అంటే కాలీఫ్లవర్ ఉడకాలి కదండి. సో కొంచెం అయితే వాటర్ యాడ్ చేశాను. సాల్ట్ అయితే అప్పుడే వేయకూడదు, ఫస్ట్ దేంట్లో అయినా సరే సాల్ట్ వేస్తే త్వరగా ఉడకదు. ఇప్పుడు వాటర్ వేసి చక్కగా ఒకసారి కలిపేశాను. ఉడకడం కోసం మళ్ళీ మూత పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మూత ఓపెన్ చేసి తగినంత ఉప్పు వేశాను. ఓకే, ఇప్పుడు దీంట్లో జీలకర్ర పౌడర్, అలానే కొంచెం ధనియాల పౌడర్ వేసాను. గరం మసాలా కూడా కొంచెం యాడ్ చేశానండి, ఆ క్లిప్ మిస్ అయింది. సో ఇవి కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో అన్ని మసాలాలు అయితే వేసేసాను కదా. ఇది ఇప్పుడు కొంచెం దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకుంటున్నాను అనమాట. కర్రీ అయితే చక్కగా ఉడుకుతుంది. చూసారా, కర్రీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే కాలీఫ్లవర్ టమాటా కర్రీ చికెన్ కర్రీ లాగా ప్రిపేర్ చేసేసాను. సో
కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలానే కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.